ఈ వీడియోని మీరు చివరి వరకు వినాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 20 ఇయర్స్ యంగ్స్టరు అతనికి బిజినెస్ చేయాలని చెప్పి ఎంతో ప్యాషనేట్గా ఉన్నాడు. అతనికి ఒక క్రియేటివ్ ఐడియా ఉంది. అతను ఎంతోమంది ఇన్వెస్టర్స్ అంతా కూడా తీసుకెళ్ళాడు. ఐడియా గురించి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయలేదు, ఓకే చెప్పలేదు, అంతా కూడా రిజెక్ట్ చేశారు. అతను ఇంకా మన వల్ల కాదని చెప్పి గివప్ ఇచ్చేద్దాం అని చెప్పి, ఇంకా మన వల్ల కాదేమో అని చెప్పి హర్ట్ అయిపోయి, డిసప్పాయింట్ అయ్యి, అప్సెట్ అయ్యి ఇంటికి వస్తాడు. గివప్ ఇచ్చేద్దామని చెప్పి ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న ఉంటాడు ఇంటి దగ్గర. అలా చూస్తాడు, ఏంటి పిల్లోడు ఇంత దిగులుగా ఉన్నాడని చెప్పి అలా వాకింగ్ తీసుకెళ్దామని చెప్పి నిర్ణయించుకుంటాడు. అలా వాకింగ్ తీసుకెళ్తా ఉంటే ఒక క్వశ్చన్ అడుగుతాడు, అరే బుజ్జి, నువ్వు చిన్నప్పుడు ఒక దగ్గరికి తీసుకోమని చెప్పి మమ్మల్ని బాగా వేయించేవాడు, ఎక్కడికి గుర్తుందని కనేసి. గుమ్మున ఉంటాడు వాళ్ళ కొడుకు. ఆ తర్వాత అడుగుతాడు, మాకు 6 సంవత్సరాలు పట్టింది నిన్ను అక్కడ తీసుకెళ్ళడానికి, గుర్తుందా అని అడిగితే, ఎస్ డిస్నీ ల్యాండ్ అని చెప్తాడు. చూడు బుజ్జి, డిస్నీ ల్యాండ్ బిల్డ్ చేయడానికి డిస్నీ ల్యాండ్ బిల్డ్ చేసేదానికి డిస్నీ ఎన్ని రిజెక్షన్స్ ఫేస్ చేశాడు తెలుసా? 302 రిజెక్షన్స్ అనేది అతని జీవితంలో ఫేస్ చేశాడు. ఒకవేళ ఆయన కానీ గివప్ ఇచ్చేస్తుంటే ఈరోజు లక్షలాది పిల్లల మనసులో ఆ కోర్ మెమరీస్కి చోటు ఉండేదే కాదు. మనమంతా కూడా చెప్పలేము ఏ అటెంప్ట్లో మనం సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతాము. ప్రతిసారి మనం చెప్పలేం ఏ అటెంప్ట్కి మనం సూపర్ సక్సెస్ఫుల్ అయిపోతామని చెప్పలేం కరెక్ట్గా. కానీ యూనివర్స్ మీకు ఒక విజన్ ఇచ్చింది అండ్ ఆల్సో మీకు ఒక కళ ఇచ్చిందంటే దానికి అర్థం ఏంటో తెలుసా? యు ఆర్ వర్ది అనేసి అర్థం. అండ్ ఆల్సో యూనివర్స్ మిమ్మల్ని గాఢంగా నమ్మిందనేసి అర్థం. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, మిమ్మల్ని మీరు నమ్ముతున్నారా లేదా, ఆ లెవెల్ ఆఫ్ ట్రస్ట్ అనేది మీకుందా లేదా అనేది ఇక్కడ క్వశ్చన్. గుర్తుపెట్టుకోండి, కఠినమైన పరిస్థితులంతా కూడా ఎదుర్కోకుండా విలువైంది ఏది కూడా సృష్టించబడదు. మీ జీవితంలో విలువైంది మీరు సృష్టించడానికి మీరు సిద్ధంగా ఉంటే, దృఢ సంకల్పంతో ఉంటే, కాంటాక్ట్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్ అండ్ జాయిన్ ఫర్ ది హీల్ అండ్ మేనిఫెస్టేషన్ క్లాసెస్. ఫెయిత్ ఇన్ మీ.